హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మార్నింగ్ మిరియాల పాలు చేద్దాం అనుకున్నాను, కాకపోతే పాలు పగిలిపోయినాయి. ఇక పాడేద్దాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకులే అనేసి పాలతో స్వీట్ చేద్దామనేసి ఇలా స్వీట్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, నేను ఇక్కడ హాఫ్ ప్యాకెట్ పాలు తీసుకున్నాను. పాలేమో పగిలిపోయినాయి. మరి ఇక అలానే గరిటెతో కలపెట్టుకుంటూ వాటర్ అన్ని ఇంకిపోయే వరకు కలపెట్టుకుంటున్నా. మీరు ఇదే ప్రాసెస్లో పాలు విరగకుండా ఉండేవి తీసుకుంటే, పాలు విరగడానికి అందులో కొంచెం పాలు పొంగొచ్చిన తర్వాత కొంచెం నిమ్మరసం వేస్తే పాలు విరిగిపోతాయి. చూడండి, అలానే కలబెట్టుకుంటూ ఉంటుంటే కొంచెం దాకా నీళ్లు ఇంకిపోతున్నాయి. అలానే ఒక 30 మినిట్స్ వరకు కలబెట్టుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ కాస్త లేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు కవ్వ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. వాటర్ అన్నీ ఇంకిపోయినాయి. ఇప్పుడు మనం ఒక 2 యాలకలు దంచుకొని ఇందులో వేసి మొత్తం అన్నిటిని బాగా కలపాలి. ఎక్కువ యాలకలు వేసుకుంటే తినలేమండి, ఎగుట్టు కొడుతుంది. ఒక 2 చాలు. హాఫ్ ప్యాకెట్లోకి 2 అయితే చాలు. ఇప్పుడు 1.5 స్పూన్ దాకా బెల్లం వేసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు కరిగించాలి. నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ పాలు తీసుకోలేదండి. ఎక్కువ క్వాంటిటీ పాలు తీసుకున్నాము అనుకో, కవ్వ క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది. ఏమనుకోవద్దండి. మిరియాల పాలు చేయాలి అనేసి హాఫ్ పాలు పోసుకున్నాను ప్యాన్లో, అవి విరిగిపోయినాయి. ఇలా స్వీట్ చేశాను. మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడన్నా పాలు ఇలా విరిగిపోతే ఇలాగ స్వీట్ చేసి ఇవ్వండి, ఇష్టంగా తింటారు. మన స్వీట్ రెడీ అయిపోయిందండి. ఈ స్వీట్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినేయచ్చు, అలా అయినా తినేయచ్చు, ఎలా అయినా తిన్నా బాగుంటుంది. నేను ఒక 20 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టాను, కూల్గా ఉంటుందనేసి. చూడండి, చూస్తూనే తెలుస్తుంది కదా మనం ప్రిపేర్ చేసుకున్న పాలతో కవ్వ ఎంత మంచిగా వచ్చిందో. ఇలా పాలు విరిగిపోయినప్పుడు మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. సరే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అలాగే మన భోజనశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరే ఫ్రెండ్స్, మరి ఇంకొక వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.